ఒక రాజకీయ నాయకుడు, ఒక సెలబ్రిటీనో, అత్యున్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కన్నుమూస్తే వారి అభిమానులు, బంధువులు, స్నేహితులు బాధపడతారు. కానీ ఓ పారిశ్రామికవేత్త మరణిస్తే దేశం యావత్తూ కన్నీరు పెడుతోంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలపై సహజంగానే సమాజంలో ఒక వ్యతిరేకత ఉంటుంది. వాళ్లు జనాన్ని దోచుకుంటున్నారనో, వాళ్ల విధానాల వల్ల జనం నష్టపోతున్నారన్న విమర్శలు, ఆరోపణలు వస్తాయి. కానీ రతన్ టాటా అనే పారిశ్రామికవేత్త కన్నుమూస్తే దేశం మొత్తం ఆయన్ను స్మరించుకుంటోంది. రతన్ సేవలను కొనియాడుతోంది. జాతి రత్నమని ప్రశంసిస్తోంది. దానికి కారణం రతన్ టాటా అనుసరించిన గొప్ప జాతీయవాద ఆర్థిక విధానం. ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. తరాలకు స్ఫూర్తినిచ్చిన పారిశ్రామికవేత్త రతన్ టాటా. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుండి ట్రక్స్ వరకు, ఇలా ప్రతి దాంట్లో టాటా పేరు వినపడుతుంది. 30 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారు 10 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపించిన వ్యక్తి రతన్ టాటా. ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండే నైజం, వేల కోట్ల సంపదున్న సాధారణ జీవితం గడిపే అసామాన్యుడు రతన్ టాటా. టాటా అంటే నమ్మకం, టాటా అంటే నిజాయితీ, టాటా అంటే నిలువెత్తు భారతం. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల్లో ఎక్కువ మంది డబ్బు సంపాదించడం కోసం మాత్రమే వ్యాపారం చేస్తారు. కానీ రతన్ టాటా చేసిన పని పరిశ్రమల ద్వారా సంపద సృష్టించడం, ఆ సంపదను జాతికి వినియోగపడేలా పంపిణీ చేయడం. ప్రపంచంలో మరే పారిశ్రామికవేత్త చేయని గొప్ప సాహసమిది. నిజానికి సంపదకు, చారిటీకి సంబంధం లేదు. సంపద ఉన్న ప్రతివాడు చారిటీ చెయ్యాలని అనుకోడు. కానీ టాటా వంటి మొదటి తరం పారిశ్రామికవేత్తల నాయకత్వంలో ప్రైవేట్ సంస్థలు చారిటీ సంస్థలుగా మారాయి. లాభమొచ్చే ఉత్పత్తులు తయారు చేయడం కాదు, దేశానికి అవసరమైన, ప్రజలకు అవసరమైన ఉత్పత్తులు సృష్టించడం, లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఆ దేశ జీవనశైలికి అవసరమయ్యే వస్తువులు తయారు చేయడం టాటాల గొప్పతనమేంటో చెప్తోంది. సామాన్యుడి జీవితానికి పిన్నీసు నుండి గుండు సూది వరకు ఎంత అవసరమో గుర్తించి అవి తయారు చేయడం, అక్కడి నుంచి కార్లు, విమానాలు, లారీలు, బస్సులు, ఉప్పు, పప్పు, హోటళ్లు, పోర్టులు, సాఫ్ట్వేర్ ఉత్పత్తులు ఒకటా రెండా? టాటా ఉత్పత్తి లేని, టాటా వస్తువులు వాడని ఇల్లు భారతదేశంలోనే లేదు. దీన్ని బట్టే ఓ సంస్థ దేశంలో ఎంత మమేకమైందో, ఆ సంస్థ నాయకుడి లక్ష్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. రతన్ టాటా చేసిన ప్రతి వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనం కంటే ప్రజా ప్రయోజనమే మనకెక్కువ కనిపిస్తుంది. సంపదలు సృష్టించడం, కోట్లాది ఉద్యోగావకాశాలు కల్పించడం ఆషామాషీ వ్యవహారం కాదు. రతన్ టాటా అనే వ్యక్తి అందరిలాంటి పారిశ్రామికవేత్త ఎందుకు కాదంటే, తాను సృష్టించిన సంపద మొత్తం తిరిగి ప్రజా ప్రయోజనానికి, ప్రజల కోసం వినియోగించడమే. అత్యంత సాదాసీదా జీవితం. ఒక్కసారి డ్రైవర్ కూడా లేకుండా తన కారు తానే నడుపుకునేంత నిరాడంబర తత్వం. సంపాదించిన లాభాలు ప్రజల కోసం ఖర్చు పెట్టడం టాటా గొప్పతనమేంటో తెలియజేస్తుంది. ముంబైలో టాటా నిర్మించిన ఉచిత క్యాన్సర్ ఆసుపత్రి, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ రోజు దేశంలో క్యాన్సర్కు అత్యున్నత చికిత్స అందిస్తున్న సంస్థ. రతన్ టాటా జాతీయవాదం గురించి, దేశంపై ఆయనకున్న అపారమైన ప్రేమ గురించి ఖచ్చితంగా చర్చించుకోవాల్సిందే. పాక్ టెర్రరిస్టులు తాజ్ మహల్ హోటల్పై దాడి చేసి సర్వనాశనం చేసినప్పుడు ఆయన వెనుకడిగేయలేదు, పారిపోనూ లేదు. మళ్లీ 3000 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఆ హోటల్ను పునర్నిర్మించి భారతదేశం దేనికి వెనకడిగేదని నిరూపించారు. ఆ హోటల్ దాడిలో చనిపోయిన వారందరికీ అండగా నిలబడ్డారు. తాజ్ చుట్టూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని సైతం ఆయన ఆర్థికంగా ఆదుకున్నారు. రతన్ టాటా ఔన్నత్యానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏం కావాలి? అంతేకాదు, తాజ్ హోటల్ పునర్నిర్మాణానికి పాకిస్తాన్ కాంట్రాక్టర్లు టెండర్లేస్తే నిర్మోహమాటంగా వాటిని తిరస్కరించారు. ఇండియాలో పేరెనిగ్గన్న టాటా సుమో వాహనాలు వేలాదిగా కావాలని పాకిస్తాన్ ఆర్డర్ ఇస్తే నిర్మోహమాటంగా కుదరదని తేల్చి చెప్పారు. దేశభక్తంటే పాటల్లోనో, జెండాలెగరేయడంలోనే కాదని, దేశం కోసం మనం తీసుకునే నిర్ణయాల్లో ఉంటుందని తన ప్రతి అడుగులోనూ టాటా నిరూపించి చూపించారు. టాటా ఫోర్బ్స్ లిస్టులో లేకపోవచ్చు, ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకోలేకపోవచ్చు. కానీ 30 లక్షల కోట్ల తన పారిశ్రామిక సామ్రాజ్యానికి ప్రజల్ని ధర్మకర్తలుగా మార్చారాయన. మనం సృష్టించే సంపదకు ఓ హేతుబద్ధత ఉండాలి. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేదిగా ఉండాలి.
మనం సృష్టించే ఉత్పత్తి ప్రజలకు ఉపయోగకారిగా ఉండాలి. తద్వారా వచ్చిన సంపద మళ్లీ ప్రజలకే ఉపయోగపడాలి. ఇంత గొప్ప ఆలోచన రతన్ టాటా లాంటి కొందరికి మాత్రమే ఉంటుంది. అంతేకాదు, కాలానికి అనుగుణంగా ఉత్పత్తుల్ని, సేవల్ని మార్చుకుని వెళ్లడం ద్వారా సమాజానికి, ఆర్థిక రంగానికి కొత్త గమ్యాన్నిచ్చారు టాటా. దేశంలో మొదటి స్టీల్ ఫ్యాక్టరీ పెట్టిన టాటాలు 100 ఏళ్ల తర్వాత ఐటీ రంగంలోనూ అదే వేగంతో దూసుకుపోయారు. పిన్నీసును, గుండెసూదిని సృష్టించిన టాటాలు 150 ఏళ్ల తర్వాత ల్యాండ్ రోవర్లు, విమానాలు కూడా నడిపారు. ప్రతి చోట జనానికి ఉపయోగపడేది, జీవనశైలికి అవసరమయ్యేది సృష్టించడం ద్వారా టాటా పారిశ్రామిక విధానం జాతీయవాదంతో కలిసుంటుంది. రేపటి తరం ఇంజనీర్లను, పారిశ్రామికవేత్తలను సృష్టించడం కోసం చివరి రోజు వరకు రతన్ టాటా స్టార్టప్ల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అందుకే ఈ రోజు రతన్ టాటా గురించి ఖచ్చితంగా స్మరించుకోవాల్సిందే. మరి ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికీ రతన్ టాటా భారతదేశంలో కానీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో కానీ ఏనాడూ కనిపించలేదు. ఎందుకంటే టాటా కంపెనీకొచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థకే వెళ్లిపోతుంది. ఒకవేళ ఈ ఆస్తంతా సేవా సంస్థలకు కాకుండా రతన్ టాటాకు చెందినట్లయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి 3లో రతన్ టాటా తప్పకుండా ఉండేవారు. టాటా గ్రూప్ ఎప్పుడూ కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకొచ్చే లాభాలలో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచం మొత్తంలో టాటా గ్రూప్ ఒక్కటే. కేవలం లాభాలొచ్చే వ్యాపారాలు చేయడం కాదు, దేశంలో సామాన్యులకు ఏది అవసరమో తెలుసుకుని ఆ వ్యాపారం చేయడమే రతన్ టాటాకు తెలుసు. దేశ అవసరాలేంటి, సామాన్యులు ఎక్కువ శాతం ఏ వస్తువులు వాడతారు, అందులోనూ ఎక్కువ మంది వాడేవేంటో తెలుసుకునేవారు రతన్ టాటా. అందులో భాగంగానే సామాన్యుడికి అవసరమైన ఉప్పు, టీ, డిటిహెచ్ సేవల దగ్గర నుంచి నానో కారు వరకు తీసుకొచ్చారు. చివరకు సరసమైన ధరల్లో చేతి గడియారాలు అందించాలని టైటాన్ వాచీలు తెచ్చారు. షాపింగ్ మాల్స్ ఆలోచన కూడా అయిందే. అలాగని రతన్ చేసిన వ్యాపారాలన్నీ లాభాలు తెచ్చిపెట్టలేదు. కానీ నష్టాలొచ్చినా ఆయన వెనకడుగు వేయలేదు. అపజయాలు ఎదురయ్యాయని కుంగిపోలేదు. ఉద్యోగాలు తీసేసి ఉద్యోగుల్ని రోడ్డున పడేయలేదు. వ్యాపారంలో నష్టమొచ్చిందని మూసేసి పారిపోవడం వ్యాపారవేత్త లక్షణం కాదని బలంగా నమ్మారు రతన్. మధ్యతరగతి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన నానో కారుతో నష్టాలొచ్చినా ఆయన వెంటనే వాటి ఉత్పత్తి ఆపేయలేదు. 4 సభ్యులున్న కుటుంబం ప్రయాణించడానికి వీలుగా చిన్న కారు కావాలనే ఆలోచనకు అనుగుణంగా నానో కార్ల ఉత్పత్తిని కొన్నాళ్ల పాటు కొనసాగించారు. అలాగే స్టీల్ వ్యాపారంలో నష్టాలొచ్చినా రతన్ వెనక్కు తగ్గలేదు. టాటాకు హోటళ్ల వ్యాపారం కూడా ఉంది. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటికి మంచి పేరుంది. వ్యాపారంలో విలువలకు కట్టుబడ్డ రతన్ వేసే ప్రతి అడుగులోనూ దేశ ప్రయోజనాలు చూసుకున్న అరుదైన వ్యక్తి. ధనిక కుటుంబంలో పుట్టిన రతన్ టాటా తన జీవితాంతం సింపుల్ గానే జీవించి గొప్ప వ్యక్తి అయ్యారు. ఇక ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన బిజినెస్ మ్యాన్లలో ఒకరైన రతన్ టాటా ఎప్పుడూ కూడా సంపన్నులు, కుబేరులతో కలిసి కనిపించకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇక తనకు పదవులు, పురస్కారాలు, అవార్డుల కంటే దేశమే ముందన్న సిద్ధాంతాన్ని రతన్ టాటా నమ్మేవారు. శత్రువులు లేని అతి కొద్ది మంది వ్యక్తుల్లో రతన్ టాటా కూడా ఒకరు. చాలా మంది భారత బిలియనీర్స్ తో పోలిస్తే రతన్ టాటా జీవనశైలి అత్యంత సాధారణంగా ఉంటుంది. ఆయనకు పిఏలు ఎక్కువగా లేకపోవడాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇక పెంపుడు సునకాలపై రతన్ టాటా చూపే ప్రేమకు కొలబద్దలేం లేవు. 2018 ఫిబ్రవరి 6న బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ బకింగ్హామ్ ప్యాలెస్ లో రతన్ టాటాకు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాల్సిందే. కానీ వేడుకకు కొన్ని గంటల ముందు తానక్కడికి రాలేనని, ఎందుకంటే తన కుక్క టీటోకు హఠాత్తుగా జబ్బు చేసిందని ఆ కార్యక్రమ నిర్వాహకులకు సమాచారమిచ్చారు రతన్ టాటా. ప్రిన్స్ చార్లెస్ కా విషయం చెప్పగానే ఆయన దట్స్ ఎ మ్యాన్, దట్ ఈస్ ద మ్యాన్ రతన్ ఈస్ అన్నారు. జేఆర్డీ టాటా లాగానే రతన్ టాటా సమయ పాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన సరిగ్గా సాయంత్రం 6:30 గంటలకు తన ఆఫీస్ నుంచి వెళ్లిపోయేవారు. ఆఫీస్కు సంబంధించిన పని కోసం ఎవరైనా తనను ఇంట్లో కలవాలి అనుకుంటే ఆయన చిరాకు పడేవారు. ఇంట్లో ఏకాంతంగా ఫైళ్లు, ఇతర పత్రాలు చదువుతూ ఉండేవారు. ఆయన ముంబైలో ఉన్నప్పుడు వారాంతాల్లో అలీబాగ్లోని తన ఫామ్ హౌస్ లో గడిపేవారు. ఆ సమయంలో ఆయనతో కుక్కలు తప్ప ఇంకెవ్వరూ ఉండేవారు కాదు. ఆయనకు ప్రయాణాలు చేయడం, ప్రసంగాలు చేయడం లాంటివి పెద్దగా నచ్చేవి కాదు. ఆడంబరాలంటే ఆయనకు చిరాకు.
చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు రోల్స్ రాయ్స్ కారులో ఆయన స్కూల్ దగ్గర దింపే సమయంలో రతన్కు అసౌకర్యంగా అనిపించేది. ఆయనకున్న మొండి స్వభావం తన కుటుంబంలోనే ఉందని, జేఆర్డీ తన తండ్రి నావెల్ టాటాల నుంచి అది రతన్కు వారసత్వంగా వచ్చిందని రతన్ టాటాను దగ్గరగా చూసిన వారు చెప్తూ ఉంటారు. టాటా గ్రూపులో తన ప్రారంభ రోజుల్లో రతన్ తన సర్నేమ్ ఓ భారంగా అనుకునేవారు. అమెరికాలో చదువుకుంటున్న సమయంలో క్లాస్మేట్స్ కు తన కుటుంబ నేపథ్యం గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆయన ఏ చింత లేకుండా ఉండేవారు. రతన్ అమెరికాలో 7 ఏళ్లున్నారు. అక్కడ కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఆయన ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేశారు. లాస్ ఏంజల్స్ లో ఆయనకు మంచి ఉద్యోగం, అద్భుతమైన ఇల్లు ఉండేవి. కానీ తన నానమ్మ కోరడంతో ఆయన భారత్ కు తిరిగి రావాల్సి వచ్చింది. రతన్ జంషెడ్పూర్ లో 6 ఏళ్లున్నారు. మొదట్లో ఆయన ఓ షాప్ ఫ్లోర్ కార్మికుడిలా బ్లూ ఓవరాల్ ధరించి అప్రెంటిస్షిప్ చేశారు. ఆ తర్వాత ఆయన ప్రాజెక్ట్ మేనేజర్ గా చేశారు. రతన్ ఎవరితోనైనా గౌరవ మర్యాదలతో నడుచుకుంటారని, ఎలాంటి గాబరా ప్రదర్శించరని, ఆసక్తికరమైన వ్యక్తి అని పేరుంది. ఎవరైనా తనకు కాల్ చేస్తే స్వయంగా ఆయనే ఫోన్ ఎత్తేవారని చెప్తారు. భారత్లో కోవిడ్ మహమ్మారి వ్యాపించినప్పుడు రతన్ టాటా అప్పటికప్పుడు టాటా ట్రస్టుల నుంచి 500 కోట్లు, టాటా కంపెనీల నుంచి 1000 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆ సమయంలో కరోనా రోగులకు వైద్యం చేయడానికి ప్రాణాలకు తెగించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉండడం కోసం తన లగ్జరీ హోటళ్లను ఉపయోగించుకోవచ్చని మొట్టమొదట చెప్పిన వ్యక్తి రతన్ టాటానే. ఇప్పటికీ భారత ట్రక్ డ్రైవర్లు తమ వాహనాల వెనక భాగంలో ఓకే టాటా అని రాసుకుంటూ ఉంటారు. అంటే నేను నడిపే ఈ ట్రక్కు టాటాది, ఇది విశ్వసనీయమైందని చెప్పడానికే. రతన్ టాటా అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమెరికన్ అమ్మాయిని ప్రేమించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అప్పుడు భారత్ చైనా మధ్య యుద్ధం జరుగుతోంది. దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భారత్కు పంపడానికి ఒప్పుకోలేదు. దీంతో రతన్ టాటా జీవితాంతం అవివాహితుడిగా ఉండిపోయారు. కానీ తాను ఒంటరిననే భావన రానియని టాటా దేశాన్నే తన కుటుంబంగా మార్చుకున్నారు. రతన్ టాటా ప్రపంచానికి వీడ్కోలు పలికినప్పటికీ ఆయన వారసత్వం, దాతృత్వం ద్వారా దేశానికి ఆయన చేసిన కృషి శతాబ్దాల పాటు గుర్తుండిపోతుంది. రతన్ టాటా దాదాపు అన్ని రంగాల్లో దేశాన్ని నడిపించారు. ఆరోగ్య రంగంలో కూడా దేశానికి సేవలందించారు. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్ నివారణ, చికిత్స కోసం టాటా కుటుంబం దేశవ్యాప్తంగా అనేక క్యాన్సర్ ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసింది. టాటా ఆసుపత్రిలో ఏటా 70,000 మందికి పైగా క్యాన్సర్ రోగులు చికిత్స పొందుతూ ఉంటారు. ఆయన తీసుకున్న ఎన్నో సాహసోపేత నిర్ణయాలు సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడ్డాయి. ముంబై తాజ్ హోటల్ మీద 2008లో ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో రతన్ టాటా చూపించిన ఉదారత ఎంతో గొప్పది. హోటల్ సిబ్బందితో పాటు బాధితులుగా మారిన వారందరికీ అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఆయన ఎప్పుడూ భారతీయ విలువలు, సంస్కృతిని విస్మరించలేదు. భారతీయుడిగా గర్వపడుతూ ఆధునిక వ్యాపారంలోనూ ప్రపంచంతో పోటీపడ్డారు. ఉద్యోగుల పట్ల ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. సంక్షోభ సమయాల్లో ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడేవారు. టాటా స్టీల్లో కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ బాధ్యత తీసుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఇదో అరుదైన విధానంగా చెబుతూ ఉంటారు. రతన్ కు సేవా గుణం ఎక్కువ. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి కార్నెల్ విశ్వవిద్యాలయంలో $28 మిలియన్ టాటా స్కాలర్షిప్ నిధిని ఏర్పాటు చేసింది. 2014లో టాటా గ్రూప్ ఐఐటి బాంబేకు 95 కోట్లు విరాళంగా ఇచ్చింది. పేద ప్రజలు, సమాజాల అవసరాలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి చొరవ తీసుకుంది. ఇందుకోసం టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ ఏర్పాటు చేసింది. ఇక వ్యాపారం అంటే కేవలం లాభాలు ఆర్జించడం కాదు, డబ్బు సంపాదన కాదు, విలువలకు కట్టుబడి ఉండాలి. సమాజ శ్రేయస్సు చూడాలని నమ్మే వ్యక్తి రతన్. ఆ విలువల్ని నేర్పించడానికే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ స్థాపించారు. సమాజ శ్రేయస్సు, నైతిక విలువలకు పెద్దపీట వేస్తున్న ఈ సంస్థ యువతరాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది. గురువు బాధ్యతల నుంచి తప్పుకున్నా కూడా రతన్ టాటా స్నాప్డీల్, పేటీఎం, కార్డేకో, బ్లూ స్టోన్, ఓలా దాదాపు 39కి పైగా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. యువ పారిశ్రామికవేత్తలతో కలిసి ప్రయోగాలు చేశారు. తద్వారా నిరంతరం కొత్తదనానికి పెద్దపీట వేశారు. టాటా సంస్థల్లో కూడా ఎప్పుడూ పరిశోధనకు పెద్దపీట వేశారు. ఎప్పుడూ సమాజ అవసరాలు గుర్తించడం, దానికి అనుగుణంగా సృజనాత్మకతతో ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి సారించారు. దేశంలో చాలా చోట్ల అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి. ముఖ్యంగా సామాన్యుడి జీవితం దుర్భరమైందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆఫీసులు మొదలైన చోట్ల లంచాలివ్వందే ఏ ఒక్క పని జరగడం లేదని చెప్పుకోవచ్చు.
గతంలో రతన్ టాటా స్నేహితుడు లంచగొండితనం, అవినీతిని దేశంలో నిర్మూలించాలంటే ఏం చెయ్యాలని టాటాను ప్రశ్నించాడట. దీనికి సమాధానంగా రతన్ టాటా అందరిలో స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పారు. అతిగా డబ్బుపై వ్యామోహం ఉండద్దని కూడా అభిప్రాయపడ్డారు. అవినీతి అంతంపై రతన్ టాటా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఏ వ్యాపారమైనా నాణ్యత, నమ్మకమే లక్ష్యంగా అంచెలంచెలుగా ఎదిగిన టాటా గ్రూప్ ప్రస్థానంలో రతన్ టాటా కృషి అసామాన్యమైందే. రతన్ టాటా ఎప్పుడూ లాభాల కంటే చిత్తశుద్ధికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అదే ఆయనకు అపారమైన గౌరవాన్ని సంపాదించి పెట్టింది. తీసుకునే నిర్ణయాలు స్వల్పకాలిక లాభాల కంటే సంస్థకు, సమాజానికి దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఉండాలని ఆయన భావిస్తారు. అందుకే వ్యాపారవేత్తల్లో ఆయన ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారాలు నిర్వహించడంలోనే కాదు, దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఆయన జీవన శైలి, వ్యాపారాలు నడిపించే తీరు ఎంతో మందికి ఆదర్శంగా, స్ఫూర్తిప్రదాయకంగా నిలుస్తాయి. This is an area that needs all of our support and needs for us to be proud of what we have. 100కు పైగా దేశాలు, 30కి పైగా కంపెనీలు, లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, ఇవి 3 ముక్కల్లో టాటా గ్రూప్ సామ్రాజ్యం విశిష్టతలు. దీని వెనకున్న విలక్షణ వ్యాపారవేత్త రతన్ టాటా. జేఆర్డీ టాటా నుంచి ఘనమైన వారసత్వాన్ని అందిపుచ్చుకొని తనదైన వ్యూహాత్మక ప్రణాళికలతో టాటా గ్రూప్ ను సరికొత్త శిఖరాలకు చేర్చిన మేరునగ ధీరుడాయన. భారతే కాదు, ప్రపంచానికే పారిశ్రామిక దిక్సూచి. అయినప్పటికీ నిరాడంబర జీవితాన్ని గడిపిన గొప్ప మానవతామూర్తి రతన్ టాటా. 1992లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఉద్యోగులతో ఓ ప్రత్యేక సర్వే చేశారు. ఢిల్లీ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన ఓ ప్రయాణికుడి గురించి చెప్పండి అన్నారు. అప్పుడు అత్యధిక ఓట్లు రతన్ టాటాకు లభించాయి. కారణమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు విఐపీల్లో ఆయన ఒక్కరు మాత్రమే ఒంటరిగా ప్రయాణించేవారని తెలిసిందే. అంటే తన బ్యాగ్ తీసుకెళ్లడానికి, ఫైళ్లు పట్టుకోవడానికి రతన్ టాటాకు అసిస్టెంట్లెవరూ ఉండేవారు కాదు. తాను అడిగినట్లుగా కాఫీ ఇవ్వలేదని ఆయన ఎప్పుడూ ఫ్లైట్ క్రూ మీద కోప్పడలేదు. రతన్ టాటా సాదాసీదా జీవితంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. టాటా సన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఆయన కూర్చోవడానికి సాధారణంగా ఉండే ఓ చిన్న గదిని నిర్మించారు. ఆయన ఎవరైనా జూనియర్లతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో సీనియర్ అధికారి వస్తే ఆయన కాసేపు ఆగిరండని ఆ సీనియర్ అధికారికి చెప్పేవారు. ఆ జన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించారు రతన్. దేశ పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ ముందుండేవారు. అత్యంత నిరాడంబర జీవితాన్ని ఆయన గడిపారు. ముంబైలోని చిన్న ఇంట్లో నివసించారు. టాటా గ్రూప్ విస్తరణకే తన జీవితాన్ని అంకితం చేశారు. పారిశ్రామిక మేరు నగధీరుడిగా చెప్పుకునే రతన్ టాటాను కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్తో ఘనంగా సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నవరత్న బిరుదిచ్చింది. లెక్కలేనన్ని దేశ విదేశీ విద్యాలయాలు, సంస్థలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు అందించి తన గౌరవాన్ని పెంచుకున్నాయి. రతన్ టాటా నానో, ఇండికా కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించారు. అంతర్జాతీయంగానూ టాటా గ్రూపును విస్తరించడంలో తనదైన ముద్ర వేశారు. ఆంగ్లో డచ్ స్టీల్ కంపెనీ కోరస్ ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ వాహన దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను టేక్ఓవర్ చేశారు. అలాగే బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీని కొనుగోలు చేశారు. 1991లో $5.7 బిలియన్ డాలర్లకున్న టాటా గ్రూప్ విలువను 2016 సంవత్సరం నాటికి $103 బిలియన్ డాలర్లకు చేర్చారు. రతన్ టాటా గ్రూప్ సంస్థల నాయకత్వం చేపట్టిన సమయంలోనే భారత ఆర్థిక సరళీకరణ బాట పట్టింది. అది 1991. అలా రతన్ టాటా నేతృత్వంలో టాటా సామ్రాజ్య విస్తరణ, భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణ రైలు పట్టాలుగా ఒకదాని వెంట ఒకటి సాగిపోయాయి అనుకోవచ్చు. దేశీయ దృష్టి మాత్రమే హెచ్చుగా ఉన్న కంపెనీల్లో సంప్రదాయ నాయకత్వాన్ని, సంప్రదాయ ఆలోచనా విధానాన్ని తొలగించి విస్తారమైన కొత్త ఆలోచనా విధానాన్ని నెలకొల్పి సంస్థను అనూహ్యమైన స్థాయికి విస్తరించిన పారిశ్రామికవేత్తగా ఇవాళ ఆయన అందరూ గుర్తిస్తున్నారు. రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా సంస్థలకు నాయకత్వం వహిస్తే ఆ కాలంలో టాటా గ్రూప్ సంపద 40 రెట్లు పెరిగింది. లాభం 50 రెట్లు పెరిగిందని ఆర్థిక నిపుణుల అంచనా. కొన్ని పరాజయాలు ఉన్నప్పటికీ ఎక్కువగా సానుకూల అంశాలతోనే వార్తల్లో ఉండే ఇండస్ట్రియల్ లీడర్ రతన్ టాటా. ఏ వలసవాదులైతే భారతదేశాన్ని ఆశ్రయించి పాలించారో
అదే దేశ వ్యాపారవేత్త బ్రిటన్కు చెందిన సంస్థల్ని కొనుగోలు చేయడం ద్వారా ఆయన కొత్త వరవడికి పునాదులు బలంగా వేశారు. భారత్లో ఎదుగుతున్న మధ్యతరగతికి హమ్ కిసీసే కమ్ నహీ అనే కొత్త ఆత్మవిశ్వాసాన్ని అందించారు రతన్ టాటా. సంపదను, ఇండస్ట్రీని వ్యతిరేక దృష్టితోనూ అనుమానంగానూ చూసే దశ గతంలో ప్రధానంగా ఉండేది. 90ల ఆరంభం వరకు ఈ ధోరణి బలంగా కనిపించేది. సరళీకరణ విధానాల తర్వాత ధోరణి పూర్తిగా మారింది. తరచుగా నానో కార్లోనో ఇంకో సాధారణ కార్లోనో కనిపించడం, అది వార్తగా మారడం, ఇవన్నీ రతన్ కు మిడిల్ క్లాస్ లో పాజిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. తన ఆదాయంలో అధిక భాగం సంస్థలకు దానాలు చేయడం, ముఖ్యంగా ఆరోగ్య, విద్యా రంగాల్లోని సంస్థలకు కేటాయించడం ఆయన ప్రతిష్ట పెరిగేలా చేశాయి. కుక్కల మీద ప్రేమ వంటివి రతన్ టాటాకు సాఫ్ట్ ఇమేజ్ ను సాధించి పెట్టాయి. జంషెడ్ టాటా కాలం నుంచి వర్షాకాలంలో వీధి కుక్కల్ని లోపలికి అనుమతించిన చరిత్ర బాంబే హౌస్ కుంది. రతన్ టాటా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయన బాంబే హౌస్ ప్రధాన కార్యాలయంలో ఇటీవల పునరుద్ధరించిన తర్వాత వీధి కుక్కల కోసం ఓ కెన్నెల్ ఏర్పాటు చేశారు. ఇందులో వీధి కుక్కలకు ఆహారం, నీరు, బొమ్మలు అందిస్తున్నారు. వాటి కోసం ఓ ప్లే ఏరియా కూడా ఉంది. రతన్ ఎంత పాపులర్ అయ్యారు అంటే ఆయనవు కాని స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు కూడా ఆయన పేరుతో ప్రచారమయ్యేవి. తర్వాత ఆయనే అవి నా మాటలు కాదని ఇంటర్వ్యూలో చెప్పాల్సి వచ్చేది. అనేక స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా యువతలో ఆయన క్రేజ్ సంపాదించారు. ఈ తరం పారిశ్రామికవేత్తలు రతన్ గుణాల గురించి ఎంతో కొంత నేర్చుకుంటే వారి సంపదను సమాజానికి ఎంతో కొంత వినియోగించగలుగుతారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును రతన్ టాటాకి ఇవ్వాలని గతంలో దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపించాయి. దేశానికి ఆయన చేసిన సేవలు, దేశ అభివృద్ధి కోసం టాటా గ్రూప్ చేసిన ఎన్నో కార్యక్రమాలకు గుర్తుగా ఆయనకు భారతరత్న ఇవ్వడమే సరైందని ఎంతో మంది బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అయితే ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటా ఇలాంటి ఆడంబరాలను ప్రోత్సహించేవారు కాదు. ఇక తనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తిన వేళ ఒక సందర్భంలో దానిపై ఆయన స్పందించారు. ఇలాంటి డిమాండ్లు, ప్రచారం వెంటనే ఆపేయాలని రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన రతన్ టాటా భారతీయుడిగా పుట్టడమే తాను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా దేశాభివృద్ధిలో, దేశ సంపద పెరగడంలో తన వంతు సహకారం అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. రతన్ టాటాకు ఎప్పుడో భారతరత్న ఇచ్చి ఉండాల్సిందే. ఇప్పటికైనా ఆ పొరపాటును దిద్దుకుని నిజమైన జాతిరత్నానికి భారతరత్న ప్రకటించాలి. భారత ఆధునిక చరిత్రలో రతన్ టాటా ఓ చెరిగిపోని ముద్ర, ఓ మచ్చలేని సంతకం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.